అయ్యా ఏం చేసావురా నువ్వు అని అంటే, ముగ్గురి జీవితాలు కాపాడాను నేను. ఎలా కాపాడావు? ఒక పెద్ద ఆయన వచ్చాడు, పర్సు మర్చిపోయాడు, ఆయన పర్సు తెప్పించా. ఒక అమాయకుడు తీసుకెళ్ళిపోయాడు, ఆయన దగ్గర నుంచి ఇప్పించేశా. ఇంకొకడికి అమాయకుడికి జైలు శిక్ష పడిపోతుంది, వాడిని తప్పించేశా. అయ్యయ్యయ్యో, ఎంత పెద్ద పని చేశావు, ఎంత పెద్ద పని చేశావు. ఏంటండి, మంచి చేసిన మమ్మల్ని మంచికి ప్రోత్సహించరా మీరు? మీరేం దేవుడు? మీరు చెయ్యని పని నేను చేసి పెట్టాను, అదే ప్రాబ్లము. ఏమైంది అని అంటే, అప్పుడు స్వామి ఈయనకు చెప్పాడు, ఈ ముసలాయన రేపొద్దున హార్ట్ అటాక్లో పోయేవాడు. వాడు ఎన్నటికీ ఏ వ్యక్తికి ఎప్పుడు కూడా దానం ఇచ్చిన వాడు కాదు. నేను అనుకున్నా వీడిని పర్సు మర్చిపోయింపజేస్తే ఆ పేదవాడికి దానం ఇచ్చినట్టు అవుతుంది, వీడి ద్రవ్యంలో పాపం కొద్దిగైనా వాడికి సుకృతి కలుగుతుంది, దానం ఇచ్చిన సుకృతి అని వాడిని ఇక్కడ మర్చిపోయింపజేశాను. పేదవాడి యొక్క పిల్ల పెళ్ళి కాకపోతే వాళ్ళందరూ తమ ప్రాణాలని విడిచిపెట్టుకుపోవాలి అనే సంకల్పంతో ఉన్నారు. అందుకోసం వాడికి దీన్ని ఇప్పించారు. సరే, ఈ రెండు బాగానే ఉన్నాయి, కానీ అమాయకుడికి జైలు శిక్ష పడటం ఏమిటి అని అంటే, అయ్యా రేపొద్దున వాడి బోట్ వేసుకొని సముద్రంలో వెళ్ళబోతున్నాడు. సముద్రంలో తుఫాన్ వచ్చి ఆ సముద్రంలో వీడు బోట్ అంతా విరిగిపోయి చనిపోబోతున్నాడు. కాబట్టి జైల్లో ఉంటేనా సరే ప్రాణాలతో ఉంటాడని వాడిని జైలుకి పంపిద్దాం అనుకున్నా, నువ్వు 3 ప్లాన్లు నాశనం చేసేసావు. ఇప్పుడు చూడండి, భగవంతుడు ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఫ్లూట్ వాయించడంలో ఎంత మంచి చేస్తున్నాడు మనకి చెప్పండి. అదే భగవంతుడు గారి మాట్లాడటం ప్రారంభం చేశాడు అనుకోండి, మన ప్రాబ్లమ్స్ ఇంకా కాంప్లికేట్ అయిపోతాయి. ఎందుకంటే అండి, ఆయనకి తెలుసు ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలి అని. ఆయన నిరంతరం అదే పనిలో ఉంటాడు. అరే, ఎవరికి మంచి చెయ్యాలి, ఎవరికి ఎలా నేను ఇది చెయ్యాలి. భగవంతుడి యొక్క సర్వీసే అదండి. భగవంతుడు ఎప్పుడు కూడా ఎవ్వరికి చెడు చెయ్యాలి అని చూడడు. మన సాంప్రదాయం ఏంటి, మన కల్చర్ ఏంటి, మన కట్టుబాట్లేంటి, మన వ్యవహారాలు ఏమిటి. మేము చిన్నప్పుడు ఆలయానికి బ్రహ్మోత్సవాలకి, తర్వాత విశేష ఉత్సవాలకి, ధనుర్మాస వ్రతానికి వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఒక